నీటి వాటాలపై కొట్లాడకుండా మాట్లాడుకొని పరిష్కరించుకుందామని సీఎం చంద్రబాబు అన్నారు. నిజంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆపాలని, లేదంటే పోరాటం ఎలా చేయాలో తనకు తెలుసన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పడవలసిన అవసరం లేదు. మనం కష్టపడదాం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం. ఈరోజు నీళ్లున్నాయి, రెండు రాష్ట్రాలకు అవసరం. సముద్రం లేకపోయే నీళ్లు రెండు రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడవద్దు, మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు, మా కల్వకుర్తి, మా భీమా, మా నెట్టంపాడు, మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు. ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు. మీరు బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బ్రతకనియండి, మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి. సహకరించకపోతే మేము చేసే విజ్ఞప్తులు చేస్తాం. మా విజ్ఞప్తులను మీరు వినకపోతే పోరాటం ఎట్లా చేయాలనో పాలమూరుకు తెలుసు. పాలమూరుకి పౌరుషం ఉంది, పోరాటం చేసి సాధించుకునే శక్తి ఉంది. దానికి నాయకత్వం వహించే బాధ్యత నేను తీసుకుంటా.